కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బలిపీఠం కట్టాలంటే ఏం కావాలి? బలిపీఠం కట్టాలని కావాల్సినటువంటి మందిరం కట్టాలంటే మనకు సంపద కలప కావాలి. అదేవిధంగా బలిపీఠం కట్టాలన్నా కానీ ఒక మాట తనగానే సరిపోదు, కానీ దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా సమకూర్చాలి. ఆ ముందు ఆ స్థలాన్ని చూడాలి, ఆ స్థలం శుభ్రం చేయాలా, అక్కడ చెట్లు ఉన్నా రాళ్ళు ఉన్నా మొత్తం తీసేసి ఆ స్థలాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత ఆ రాళ్ళు తీసుకురావాలి. బలిపీఠం కట్టడానికి ముఖ్యంగా 12 రాళ్ళు తేవాలి. ఆ రాళ్ళు తీసుకొచ్చి పేర్చాలి. 3 x 4 రాళ్ళు అంటే 12, 3 4 12. ఈ 12 రాళ్ళు 12 ఇశ్రాయేలు గోత్రాలు చూపిస్తుంది, 12 మంది శిష్యులు చూపిస్తుంది. కొత్త నిబంధనలో శిష్యులు చూపిస్తుంది, పాత నిబంధనలో ఇశ్రాయేలు గోత్రాలు చూపిస్తుంది. ఆ తెచ్చే రాళ్ళు కూడా ఏమై ఉండాలి? అవి కరెక్ట్గా ఉండాలి. తెచ్చేదాన్ని ఎక్కువ